Good morning, good afternoon, friends. My name is Ruxana. I am studying 6th class, Grand Jyoti Marthama English Medium, High School and Junior College. నేను ఈరోజు సాచురల్ సొల్యూషన్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. సిక్స్త్ క్లాస్ సైన్స్లో థర్డ్ లెసన్ సెపరేషన్ ఆఫ్ సబ్స్టాన్సెస్ యాక్టివిటీ 8 ద్వారా నేను సాచురల్ సొల్యూషన్ ప్రిపరేషన్ అయితే నేర్చుకున్నాను. ఫస్ట్ వచ్చేసి 4 గ్లాసెస్ తీసుకోవాలి. నేను ఐడెంటిఫై కోసం ఇది వచ్చేసి గ్లాస్ ఏ, గ్లాస్ బి, గ్లాస్ సి, గ్లాస్ డి. 100 ml ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సాల్ట్ దీంట్లో కరిగిపోతుందో కరగకుండా ఉంటుందో చూద్దాం. బీకర్ ఏలో నేను 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకున్నాను. స్టేర్ చేస్తున్నాను. ఇది కూడా ఫాస్ట్గా డిజాల్వ్ అయింది. ఇది సాల్యుబుల్ అయింది ఫాస్ట్గా. ఇది బీకర్ బిలో నేను 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. స్టేర్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఫాస్ట్గానే డిజాల్వ్ అనేది అయింది. బీకర్ సిలో నేను 3 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. ఇది కూడా ఆల్మోస్ట్ కరిగిపోయింది, కానీ కొంచెం కరగనట్టుగానే ఉంది. గ్లాస్ డీలో నేను 4 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. ఇది డిజాల్వ్ కాలే. ఎందుకు డిజాల్వ్ కాలే అంటే వాటర్ కాన్సన్ట్రేషన్ కన్నా సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి డిజాల్వ్ కాలేదు. సాచురేట్ సొల్యూషన్ మనము దేనిని అంటామంటే వాటర్ కాన్సన్ట్రేషన్ కన్నా సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటే మనం సాచురేట్ సొల్యూషన్ అంటాము.